ఇంకొక వ్యక్తి నయమాన్. నయమాన్ గురించి కూడా మీరు విన్నారు చాలా సందర్భాల్లో. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. సిరియా రాజు దగ్గర నయమాను ఒక సేనాధిపతి ఉన్నాడు, సైన్యాధిపతి అయిన. అతనికి కుష్టి వస్తే ఈ సిరియన్లు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి పోయినప్పుడు అక్కడ కొంతమందిని కళ్ళు కొట్టుకొచ్చినప్పుడు ఒక చిన్న అమ్మాయిని కూడా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి తీసుకొస్తే ఈ నయమాను భార్య దగ్గర ఆమె పని మనిషిగా ఉంది, చిన్న అమ్మాయి. అంటే ఈ మనిషికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇప్పుడు ఎలీషా గారు ఉన్నారు, ప్రవక్త ఉన్నారు, అయ్యగారిని ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన కుష్టు బాగా అవుతుంది అని ఆ చిన్నది తన భార్యకు చెప్పింది. ఆ విషయం తన భర్తకు చెప్తే మరి ఆ విషయాన్ని నయమాను వెళ్ళి సిరియా రాజుకు చెప్పాడు. రాజా, మరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి కొంతమందికి పంపించి అక్కడ ఒక ఆయన ఉన్నాడంట, ప్రవక్త, అతని దగ్గరికి వెళ్ళిపోతే అతను చెప్తే నా రోగం, నా కుష్టు నయం అవుతుందంట అని అంటే, ఆ సిరియా రాజు ఏం చేశాడంటే ఒక లేఖ రాసి, ఒక సేనాధిపతి వస్తున్నాడు, ఆయన వస్తే ఆయనకి కుష్టు బాగు చేయాలి అని చెప్పి పంపిస్తే, ఆయన పంపించింది ఎవరి నిమిత్తం పంపించాడంటే అక్కడ ఒక ప్రవక్తున్నాడని, ఆ ప్రవక్తను ఉద్దేశించి ప్రవక్త ద్వారా బాగా అవుతుందని పంపించాడు. ఈ ఇశ్రాయేలుల రాజుకి ఆ లెటర్ వచ్చినప్పుడు ఆ రాజు ఏమనుకుంటున్నాడు చూడండి ఒకసారి 5వ వచనంలో. ఆ సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చిత్రక పత్రిక పంపించదనని చెప్పి ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడంట? 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాడు. ఇవన్నీ గిఫ్ట్లు తీసుకొని పోయి రాజుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్ రాజుకి ఇచ్చాడు. ఇశ్రాయేల్ రాజుకి ఏం బోధపల్లా, ఏంటి నాకు గిఫ్ట్లు ఇచ్చాడు, ఈ లెక్కిస్తున్నాడు, ఈ ఆభరణాలు ఇస్తున్నాడు బంగారు, నాకు ఏం అర్థం కాలే. ఆ పత్రిక చదివిన తర్వాత, ఆ పత్రిక సంగతి అయిన తర్వాత ఈయన స్టన్ అయిపోయాడు. ఏమంటున్నాడు చూడండి ఆయన, ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, ఆ పత్రిక సిరియా రాజు ఏం రాసి పంపించాడంటే చదువుతున్నాడు. నా సేవకుడైన నయమానులకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఏమంటే రాజు నయం చేయగలడా కుష్ఠవ్యాధి? ఈయన రాసి పంపించిన ఉద్దేశం వేరు, ఆ రాజుకి అర్థం కాలే. ఆ రాజు ఏమనుకుంటున్నాడు, నా సేవకుడైన నయమానులకు కలిగిన కుష్ఠరోగమును నువ్వు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించున్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, నన్ను కోరుకుంటున్నాడు. చూడండి ఎలా వెతుకుతున్నాడు సాకు, నా మీద యుద్ధం చేయటానికని ఆయన అనుకున్నాడు. రాజుకి ఈ విషయం అర్థం కాలే. అక్కడ ఒక దేవుడు ప్రవక్తున్నాడు, ఆ ప్రవక్త ద్వారా ఇతనికి ఒక సూచక్రియ జరగాలని దేవుని ఉద్దేశం. అందుకే ఆ చిన్నది పోయి అక్కడ ఇతని గురించి చెప్పింది, ప్రస్తావన తీసుకొని వచ్చింది. ఈ రాజుకి లెటర్ రాయంగానే, ఆ లెటర్ చదవంగానే నేనేమన్నా దేవుడునా, నేనేం చేయగలను అని ఆయన వస్త్రాలు చింపుకున్నాడట. వస్త్రాలు చింపుకొని బాధపడుతున్నాడు. ఈ విషయం ప్రవక్తకి తెలిసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు చూడండి. తర్వాత, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా ఎద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణమతను ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించారండి. అంటే చూడు ఆ రాజు నాతో యుద్ధం చేయడానికి ఎలాంటి కలహాన్ని రేపుతున్నాడు అని అనుకుంటున్నాడు. ఆయన అనుకున్నప్పుడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించినాడు. ఇశ్రాయేల్ రాజు తన వస్త్రము చింపుకునే సంగతి దైవజనుడని ఎలీషాకు వినబడినప్పుడు అప్పుడు అంటున్నాడు ఆయన, ఎవరు? ఎలీషా గారు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా ఎద్దుకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాడు. అతను చెప్పినట్టే ఈ రాజు చేస్తే సరే రమ్మను అని అన్నప్పుడు నయమాను కొంతమందిని ఎంట పెట్టుకొని, ఇప్పుడు ఏవైతే గిఫ్ట్లు తీసుకున్నాడో ఆ గిఫ్ట్లన్నీ కూడా తీసుకొని, బంగారు, వెండి, బట్టలు, తర్వాత 20,000 రూపాయలు ఇవన్నీ తీసుకొని వచ్చి ఎంట తీసుకొని ఎవరి దగ్గరకు వస్తున్నారు? ఎలీషా దగ్గరకు వస్తున్నారు. ఎలీషా దగ్గరకు వచ్చారు. ఎలీషా దగ్గరకు వస్తే, ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది, ఎలీషా గారికి తెలిసింది. ఏం తెలిసిందండి? నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలుచున్నప్పుడు ఎలీషా ఏం చేశారంటే, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేసి
చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పడానికి ఒక మనిషిని పంపించాడు. ఈయన నయమాను వచ్చాడని చెప్పి ఇంట్లో నుంచి ఈయన రాలే. ఎవరు? ఎలీషా గారు రాలే. ఎలీషా గారు ఇంట్లోనే ఉండి ఒక దాసుని పంపించాడు. నువ్వు వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో మునుగుమని చెప్పు, వెళ్ళిపోయి చెప్పు అని ఒక దూతను పంపిస్తే అతను వెళ్ళి ఇదే విషయమే నయమాన గారు చెప్పాడు. ఎట్లుంటుంది? ఎట్లుంటుందమ్మా? నేను ఆల్రెడీ సైనికుణ్ణి, నా రాజు ఒకరు తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. రాజు ఒకరు తప్పించుకొని వచ్చిన నన్ను ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకుండా నన్ను ఎదురుగా వచ్చి నాతో మాట్లాడి నువ్వు వెళ్ళని చెప్పకుండా నన్ను ముట్టి స్వస్థపరచకుండా ఒక మనిషిని పంపించి కూడా నన్ను యోర్దానికి 7 మార్లు మునుగమంటాడేంటిడు అని ఆయన కోపం వచ్చింది. ఇతను కూడా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఇతను కూడా ఒకంత గర్విష్టే. ఆ గర్విష్టే అనే పదానికి ఎందుకు అంటున్నాను అన్నమాట అంటే కింద అంటున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నయమాన్ అంటున్నాడమ్మా. నయమాన్ ఆ వ్యక్తి వచ్చి చెప్పిన తర్వాత ఎలీషా దగ్గర నుంచి ఒక వ్యక్తి చెప్పాడు, నువ్వు 7 మార్లు యోర్దానుకి వెళ్ళి మునగాలట, అయ్యగారు చెప్పారు, నువ్వు వెళ్ళి మునిగితే నీ కుష్టు నయం అయిపోతుందని చెప్పాడు. ఆ వచ్చిన వ్యక్తితో ఈయన అంటున్న నయమాన్ గారు కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా ఏమన్నాడు, అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి, ఎవరు? ఎలీషా గారు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకుని నేను అనుకుంటుని. అతను వచ్చి ఎక్కడైతే నాకు కుష్ఠరోగం ఉందో అక్కడ చెయ్యి తాకి నయం చేస్తారని నేను అనుకుంటే నువ్వు పోయి నీళ్ళలో మునుగంటావా? 7 మార్లు యోర్దానులో పోయి మునుగని చెప్తావా అని కోపపడ్డాడు. కోపపడి అంటే ఇప్పుడు అంటున్నాడు, ఆయన అహంభావం ఇక్కడ బయటపడుతుంది చూడండి. ఏమంటాడు చూడండి, దమస్కు నదులైన అబానాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులు అన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? అంటే మా దేశంలో నదులు లేవా? మా నదుల్లో మునిగితే బాక్కాలేనా? ఏమండి, దేవుని మాట ముఖ్యమా, ఇతని మాట ముఖ్యమా? అతను ఎవరు? దేవుని ప్రవక్త. విధేయత చూపుకోకపోవటం వలనే చూడు ఇవన్నీ తెచ్చుకుంటున్నారు వీళ్ళు. దేవుని మాట ఎవరు చెప్పిన దానికి ఖచ్చితంగా విధేయతను చూపాలి, వినయం చూపాలి. ఎప్పుడు వినయం చూపిపోతే అప్పుడు ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? ఇప్పుడు నాశనానికి ముందు ఏమో నడిచింది? గర్వం నడిచింది. వినయానికి ముందు ఏమొస్తుంది? ఘనత వస్తుంది. ఘనత. నీకు ఘనత రావాలంటే నీకు ముందు ఏముండాలి? వినయం ఉండాలి. వినయం. అక్కడ ఉజ్జియ వినయాన్ని ప్రదర్శించలేదు కాబట్టి పతనమైపోయాడు. ఇతనైతే వినయాన్ని ప్రదర్శించాడు. వినయాన్ని ప్రదర్శించడం వల్ల పశ్చాత్తపడడం వల్ల ఘనత వచ్చేసింది. మరలా ఈయనకి కుష్ఠరోగం నయం అయిపోయింది. అతనికి బాగా కాలేదు, ఇతనికి బాగా అయింది. ఎందుకు? అతడు వినయంగా దేవుని ఎదుట ప్రవర్తించలేదు. ఇతను ఏం చేశాడంటే వినయాన్ని ప్రదర్శించాడు. చూడండి ఒక మాట, అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయేట్లను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాత్రం నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబనాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులు అన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. కోపం వచ్చేసి వెళ్ళిపోయాడు. మా దేశంలో నదులు లేవా? ఆడ మునిగిలేనా? ఆడ బాక్కలేదా? నాకు నువ్వు చెప్పింది నాకు నచ్చలేదని చెప్పి నేను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళలో ఉండే ఒక అతను ఏం చెప్పాడంటే అతనికి ఒక సలహా ఇచ్చాడు. అదే చదువుతాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్టు నువ్వు చేయకుందువా? ఇప్పుడు అదే ప్రవక్త ఏమయ్యా, నువ్వు 100 మందిని పిలిచి బాగా బరులు, ఎద్దులు, కోడలు అవన్నీ కోసేసి వాళ్ళకి వండి పంచిపెట్టడా? పంచిపెట్టవచ్చు, అది కూడా చెప్పవచ్చు. కానీ ప్రవక్త నీకు మేలు చేశాడు కదా, అంత చెప్పుకోడు. ఏం చెప్పాడు? సింపుల్గా నువ్వు వెళ్ళి నీళ్ళలో మునుగు మాత్రమే చెప్పాడు. 7 సార్లు మునుగని మాత్రమే చెప్పాడు. అదేమైనా పెద్ద కష్టమా అని సేనాధిపతి ఒక దాసుడు సలహా ఇచ్చాడు. ఏమంటాడు ఆయన? అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చిన ఆయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినాడు, నువ్వు చేయకుండా ఉంటావా? చేస్తావు కదా. అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నమాట, దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు
పరిశుద్ధుడాయను. చూసారా ఆ మాట? కోపపడ్డా, తిరస్కరించినా మరలా ఏం చేస్తున్నాడు? మనసు మార్చుకొని మరలా వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునిగి 7 మార్లు మునిగి తను శుద్ధుడైపోయాడు. ఇప్పుడు పని చేసిందా? వినయం పని చేసిందా? మరలా పూర్వపు వైభవం వచ్చేసింది ఆయనకి, నయమానికి. అక్కడేమో ఆయన విధేయత చూపలేదు, వినయం చూపలేదు కనుక మరణించేంత వరకు కుష్టు వదిలిపెట్టలేదు ఆయన్ని. ఉజ్జియాకి. మా నయమానికైతే కుష్టు నయమైపోయింది. అంటే గర్వం వచ్చినా దాన్ని ఏం చేసుకున్నాడు ఈయన? తీసేసుకున్నాడు. ఆయన తీసేసుకోలేదు కనుక అలాగే ఉండిపోయాడు. అందుకే గర్వం అనేది మనిషిని ఏం చేస్తుంది? ఒకరిని నాశనం నడిపించింది. మరలా తన పశ్చాత్తపడి మారు మనసు పొంది మరలా వేడుకుంటే ఏం జరిగింది? పరిశుద్ధుడైపోయాడు.